మనిషికి అన్నీ ఉన్నప్పుడు అరే అన్నీ ఉన్నాయి అని దేవుడు ఆస్వాదించాడు అన్నది అప్పుడు గుర్తురాదు. ఈరోజు సండే వచ్చింది, చక్కగా కర్రీ వండుకున్నాం, నచ్చిన టైంకి తిన్నాం. చాలా మందికి లైఫ్ లేదు ప్రభా, కానీ రోజుకు ఇప్పుడు మెతుకులు తినే అర్హత మాకు ఇచ్చేవాని గ్రహించావా? లొట్టలేసి తినేసావా? చాలా మంది రోడ్డు మీదకి వచ్చి ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నారు ప్రభా, కానీ నేను రోజు రోడ్ల మీద ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ ఇంటికి పోతాను ప్రభా, నన్ను ఎంత కాపాడుతున్నా ప్రభా అని గ్రహించావా? చాలా మంది పిల్లలు స్కూల్కి పోయి వస్తూ డ్రైనేజీలో పడిపోయి కార్ల కింద పడిపోయి చనిపోతున్నారు. నా పిల్లలు ఇంకా సజీవంగా నా కళ్ళ ముందు తిరుగుతున్నారు ప్రభా, నా కుటుంబాన్ని ఎంత కాపాడుతున్నాను గ్రహించావా? మంచి తిల్లు తిన్నా అనారోగ్య సమస్యలు గురైపోయి హాస్పిటల్లో పడి మంచాల మీద ఏగల మంచాల మీద పడి వైద్యానికి పెట్టుబడి పెట్టలేక కక్కలేక మెంగలేక సాగు కొరకు ఎదురు చూస్తున్న చాలా మంది ఉన్నారు. నా వయసులో ఉన్నవారు నేను అడుగుతున్నాను, ఈ రోజు ఆ మంచాల మీద మనం ఉన్నావా? గ్రహించావా? వస్తువు కాదు అడుగుతున్నాను. సైకిల్ లేని వాళ్ళు ఉన్నారు, ఈ రోజు అడుగుతున్నాను. బైకుల మీద తిరుగుతున్నాం, లగ్జరీ బైకుల మీద తిరుగుతున్నాం, ఆర్ట్స్ ఏదైతే ఆర్ట్స్ పవర్ ఉన్నా హై ఇంజిన్ల మీద తిరుగుతున్నాం, కార్ల మీద తిరుగుతున్నాం, ఫ్లైట్ల మీద తిరుగుతున్నాం. గ్రహించావా? నచ్చిన కాడికి వెళ్తున్నావు, నచ్చిన తింటున్నావు, నచ్చిన కాడికి కూర్చుంటున్నావు. అడుగుతున్నాను, సిస్టమేటిక్ గా ఫుడ్ తినకపోతే చచ్చిపోయే రోజులు ఇవి. సిస్టమేటిక్ గా ఫుడ్ తినకపోతే చచ్చిపోయే రోజులు. నువ్వు సిస్టమేటిక్ గా తింటున్నావా? చిగును మటన్ తినొద్దు అంటారు, ఆ రెండు ఆటలప్పుడు కూడా కలుపుకుని తినేస్తామా? బతుకున్నాం ఇంకా గుర్తుపెట్టు. గ్రహించి వాళ్ళు ఏంటంటే దేవుడు తన వాపోతూ అంటున్నాడు, దేవుడు తన బాధను తన రచయిత ద్వారా వ్యక్తీకరిస్తున్నాడు. ఇన్ని చేస్తున్నా గ్రహించలేదు అంటే చేసినవి కూడా మళ్ళీ వివరిస్తే గాని వీళ్ళకి అర్థం కావట్లేదంటే వీళ్ళకి సువార్త అర్థమైందా?